సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఈ శ్రీరామనవమి లోపు నా రామయ్య నీతో ఏదో చెప్పాలట తల్లి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ వచ్చే శ్రీరామనవమి దాకా ఆగాలట. ఈ అవకాశాన్ని కోల్పోతే ఒక్క సంవత్సరం నువ్వు ఎదురు చూడాలట. నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యమట. నిర్లక్ష్యం చేస్తే ఆయనకి కోపం వస్తుందట. అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదట. మరి తన మాటగా నాతో చెప్పమన్నాడు బిడ్డ నా రామయ్య. రామదూతగా నన్ను పంపాడు, ఈ సాయిని పంపాడు నీ దగ్గరికి. మరి నా రామయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడో, నా రామయ్య సందేశం ఏంటో అందుకుంటావా, వింటావా బిడ్డా? నీకు ఏమాత్రం నా రామయ్య మీద నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా ఒక్క 2 నిమిషాలు విని తీరాల్సిందే బిడ్డ. ఎందుకంటే నా రామయ్య కోసం ఈరోజు నేను అడుగుతున్నాను. నా రామయ్య మీద ఏ మాత్రం భక్తి ఉన్నా, ప్రేమ ఉన్నా ఖచ్చితంగా నా రామయ్య అందించబోయే సందేశాన్ని నువ్వు అందుకోవాల్సిందే. ఇది నీ సాయి ఆజ్ఞ అని కూడా నువ్వు అనుకోవచ్చు బిడ్డ. ఎందుకంటే ఇందులో నా రామయ్య మాట ఉంది, నా రామయ్య సందేశం ఉంది. నన్ను రామబంటుగా నన్ను పంపాడు ఈరోజు. నీ భవిష్యత్తుకి సంబంధించిన ఒక రహస్యం కూడా ఉంది. నీ భవిష్యత్తుకి మేలు చేసే కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అందుకే ఇంత ఇదిగా పదే పదే చెప్తున్నాను. ఎక్కడా వదులుకోకు. ఏ కారణం చేతైనా వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. వచ్చే శ్రీరామనవమి దాకా నువ్వు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు ఈ సంవత్సరం అంతా ఎదురు చూస్తావు చూడు బిడ్డ. అప్పుడు బాధపడతావు, పశ్చాత్తాపపడతావు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే బాబా దగ్గర సందేశాన్ని పంపిస్తే మేము వినలేకపోయాం కదా, ఎంత తప్పు చేశాను అంటూ ఆ రోజు బాధపడతావు. అలా బాధపడే పరిస్థితి నా బిడ్డకు రాకూడదని ఈ సాయి ఇంతలా చెప్తున్నాడు అంటూ బాబా గారు పదే పదే చెప్తున్నారండి. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఖచ్చితంగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక నిగూఢార్థం దాగి ఉంది. ఒక అద్భుతమైన సందేశం ఉంది. మన జీవితాన్ని మలుపు తిప్పబోయే సందేశం అయితే ఏదో ఉందని అర్థమవుతోంది. మనము గనుక ఇలా బాబాగారి సందేశాలు, సూచనలు అందుకొని అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడలోకి వెళ్ళిపోయాము అంటే ఇంకా చాలు. అక్కడితో మనం ఇది వరకు ఏం అనుభవించామో, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అగచాట్లు, అవమానాలు, హేళనలు అన్నీ కూడా ఆ రోజుకి అంతమవుతాయి. ఇక ఆ రోజు బాబాగారి గొడుగు నీడ కిందకి మనం చేరుకున్న రోజు నుంచి ఇక ఇలాంటివి ఏవి కూడా మనల్ని తాకలేవు. బాబాగారు మన దరి చేరనివ్వరు. ఎందుకంటే మన అండగా, మన నీడగా, మన రక్షణ కవచంలా బాబాగారు మన ముందు నిలబడి ఉంటారు. బాబాగారిని దాటి ఇలాంటివి ఏవైనా మనల్ని తాకగలవా? తాకనిస్తారా బాబాగారు? తాట తీసి ఆరబెట్టేస్తారు. అక్కడ ఉన్నది నా బిడ్డలకు ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకుంటనా అంటూ బాబాగారు తరిమి కొడతారు. నిజంగా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాబాగారి సందేశాన్ని విని తీరాల్సిందే. బాబాగారి కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చి తీరాల్సిందే. ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే బాబాగారి సందేశం ఏంటో అర్థమవుతుంది. రామయ్య పంపిన సందేశం ఏంటో అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అప్పుడు ఇలాంటి బాబాగారి సందేశాలు మరెన్నో కూడా మీరు అందుకోవచ్చు. ఇలా బాబాగారి సందేశాలు ప్రతినిత్యం అందుకుంటూ ఉంటే జీవితాన్ని ఎలా మార్చుకోవాలో మనకే అర్థమైపోతుంది. అద్భుతంగా ఉంటుంది. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నామక్క, సరైనటువంటి ఫలితం లేదు, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ. ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా చెప్తున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోను ద్వారానే, పూజల ద్వారానే పరిష్కరించి ఇస్తారు.
అంటే మీరు పర్సనల్‌గా వెళ్లి కలవాలా మేము వెళ్ళలేం. అంత దూరం వెళ్తే మా ఇంట్లో ఒప్పుకోరు అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బంపర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటనే కదలకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీ సమస్యలకి సొల్యూషన్స్ అందుకోవచ్చు. అలా అందుకోవాలంటే ఇక్కడున్న నంబర్‌కి కాల్ ట్రై చేసేయండి. మీకు ఏ ప్రాబ్లమ్ అయినా అవనివ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద ఏవైనా చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు కొన్ని ఉంటాయి. అవి మూడవ మనిషికి చెప్పుకోలేం. ఒకసారి భార్యకు ఉంటే భర్తకు చెప్పలేం, భర్తకు ఉంటే భార్యకు కూడా చెప్పుకోలేం. అలాంటి వాటన్నింటికి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్‌కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్‌ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, నా రామయ్య సందేశం ఏంటో తెలుసా? వినాలనుందా? తెలుసుకోవాలనుందా? అయితే శ్రద్ధగా విను బిడ్డ. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా విను. ఈ నెల 6వ తారీఖు శ్రీరామనవమి, నా రామనవమి. ఈరోజు గుర్తు పెట్టుకుని నువ్వు గనుక ఈ పని చేస్తే చాలు నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. నీ కర్మలన్నీ కూడా కాలిపోతాయి. నువ్వు ఇంతకాలం ఏవైతే అనుభవించావో బాధలు, అగచాట్లు అన్నీ కూడా దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితులు కానీ, అవమానాలు కానీ, హేళనలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నీ జీవితాన్ని ఒక ఊపేసిన బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి ఈ శ్రీరామనవమితో. ఈ శ్రీరామనవమి దాకా నువ్వు ఏమైతే బాధలు పడ్డావో అవి శ్రీరామనవమి రోజుకి ఆఖరవుతాయి. ఆ తరువాత ఇంకన్నీ అమృత గడియలే, శుభ గడియలే అందుకోవటానికి సిద్ధంగా ఉండమంటున్నాడు బిడ్డ నా రామయ్య. ఉంటావా? అందుకుంటావా? ఆచరిస్తావా? అయితే చెప్తాను విను మరి. నీ ఆయుస్సు కూడా ఎంతలా పెరిగిపోతుంది అంటే నీ శరీరం ఉక్కులా మారిపోతుంది. 1000 ఏళ్ల ఆయుష్ నీకు ఇవ్వబోతున్నాడు నా రామయ్య. ఈ 6వ తారీఖు రామనవమి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ. ఒక్క గంటలో నీ దరిద్రం అంతా కూడా పోతుంది. నా రామయ్య తొలగింపజేసేస్తాడు. నీకు అదృష్టం పడుతుంది. అదృష్టం నీ తలుపులో తడుతుంది. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క పని చేశావు అంటే నీ ఆయుష్ అన్నది ఎంతలా పెరిగిపోతుంది అంటే నువ్వే ఊహించలేవు. నీకున్న దీర్ఘకాలిక రోగాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ప్రతి ఒక్కటి తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు 4 విధాలుగా వస్తుంది. నీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నీ ఇంట్లో సిరి సంపదలు తాండవం చేస్తాయి. సాక్షాత్తు ధనానికి అధిపతి అయిన ఆ కుబేరుడే నాట్యం ఆడుకుంటూ నీ ఇంట్లో వచ్చి కాసుల వర్షాన్ని కురిపించి మరీ వెళ్తాడు బిడ్డ. ఇది నా రామయ్య మాట. నీకు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను. అంతేకాదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. అపర కుబేరులుగా మారిపోతావు. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క పని నువ్వు కనుక చేశావు అంటే 1000 ఏనుగుల బలం నీకు వస్తుంది తల్లి. రాముల వారి అనుగ్రహం కూడా నీకు ఉంటుంది. నా రామయ్య అనుగ్రహం కూడా నీకు తప్పకుండా ఉంటుంది. రామ అనుగ్రహం ఉందంటే రామ రక్షణ వలయంలోకి నువ్వు వెళ్ళిపోతావు. శ్రీరామ రక్ష నీకు మొదలైపోతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క పని చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడట. చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పట్లో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడి అల్లాడిపోతున్నారు. వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించటానికి ఈ శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేస్తే చాలట. నీ ఇంట్లో ఉన్న రోగాలు, దరిద్రము అంతా కూడా పోతాయట. ఈ పని ఎవరు చేసినా కూడా చాలా కలిసి వస్తుందట. చదువుకునే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచి స్థాయికి వెళ్తారట. ఉద్యోగం చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఉన్నత పదవికి చేరుకుంటారట. మంచి ఆలోచనలు వస్తాయట. చెడు అన్నది మనసులో నుంచి తొలగిపోతుందట. అంటే అన్ని విధాలుగా కూడా
ఒక ఉత్తమమైన వ్యక్తిగా మీరు మారబోతున్నారట బిడ్డ. ఇంతకన్నా నీకు అదృష్టం ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఇంతకంటే అదృష్టం నీకు ఎవరైనా ప్రసాదించగలరా? నా రామయ్య తప్ప. అందుకే నా రాముణ్ణి, నా రామయ్యని శ్రీరామ 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 అంటూ నీకు సమయం దొరికినప్పుడంతా రామనామ జపం చెయ్యి బిడ్డ. నీ ఇంట్లో ఉన్న రోగాలు, నీ ఇంట్లో ఉన్న దరిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మంచి లాభాలను తీసుకువస్తాయట. రామనవమి రోజున ఈ పని చేయటం వల్ల నీ ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బిడ్డ. అలాగే జ్ఞాపక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుందట. నా బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో జ్ఞాపక శక్తి లేక ఆడిపోతున్నారో వారికి కూడా మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందట. మంచి తెలివితేటలను పొందుతారట. ఈ పని మీ జీవితాన్నే మార్చేస్తుందట. ఇక దశ మారిపోతుందట. శ్రీరామనవమి రోజు చెయ్యవలసిన ఆ పని ఏంటో తెలుసా బిడ్డ? చెప్తాను, జాగ్రత్తగా విను. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చెయ్యకు. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం. నా రామనవమిని జరుపుకుంటాం. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజు వస్తుంది. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత, అంటే 14 ఏళ్ళు నా రాముడు అరణ్యవాసంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత నరకం పడ్డాడో అవన్నీ ముగించుకుని నా రామయ్య అయోధ్యకి చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈరోజే. నా రాముడి కష్టాలు దూరం అయ్యింది కూడా ఈరోజే. నా రాముడి అరణ్యవాసం విడుదల అయ్యింది కూడా ఈరోజే. అందుకే నువ్వు గనక ఈరోజు ఈ పని చేశావు అంటే నీకు కూడా నీ కష్టాలు అనే వనవాసం నుంచి నువ్వు బయటపడతావు. కష్టాలు అనే ఈ కర్మ నుంచి నువ్వు బయట పడగలుగుతావు. అందుకే శ్రీరాముడు, నా రాముడు నీకు నా మాటగా, శ్రీరాముడి మాటగా నా నోటగా చెప్పిస్తున్నాడు. అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. నా రాముడు, నా సీతమ్మ కళ్యాణం కూడా ఆ రోజే జరిగింది. అందుకే అంత అద్భుతమైన రోజు ఈరోజు. అలా దేశం చేరుకున్న నా రాముడికి అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీరాముడికి, సీతమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ రోజుని ప్రారంభిస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుందట బిడ్డ. అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలట. ఇంటి ప్రధాన ద్వారాలకి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవాలట. నువ్వు గనక ఇలా చేస్తే నా రాముడు ఆనందపడిపోయి సంతోషమైన మనసుతో నీ ఇంట్లోకి అడుగు పెడతాడట. నీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేస్తాడట. అలాగే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని తల స్నానం చెయ్యాలట బిడ్డ. ఆ తర్వాత చేతిలో నా రాముడికి నైవేద్యంగా పానకము, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య బాధల నుంచి నీకు విముక్తి కలుగుతుందట. ఒక్కసారి నా రామయ్యకు పానకం, వడపప్పు సమర్పించి దాన్ని నైవేద్యంగా నువ్వు తింటే నీ ఒంట్లో ఉన్న దరిద్రం, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యం మొత్తం కూడా తొలగిపోతుందట. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదట బిడ్డ. అలా పడకుండా ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుందట. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందట. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పమన్నాడు తల్లి. కనుక ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముడిని అత్యంత భక్తి భావంతో పూజించు. శ్రీరాముడి దయతో నీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు కూడా ఉన్నాయట తల్లి. ఇలా చేస్తే ఏడాదంతా కూడా నీకు అదృష్టం, సంతోషాలు నిన్ను ముంచేస్తాయంట, సంతోషంలో ముంచేస్తాయట.
ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలట. అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిదట బిడ్డ. శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలట. శ్రీరామ రక్ష స్తోత్ర చదివితే నీకు రక్షగా ఉంటాడట. శ్రీరామ కళ్యాణం మంత్రాలు విన్నా, శ్రీరాముల వారి కళ్యాణం తలంబ్రాలు పొయ్యటం చూసిన సంవత్సరమంతా కూడా నీకు ఆహారానికి లోటు అనేది ఉండదట. ఎందుకంటే తలంబ్రాల్లో ధాన్యం ఉన్నాయి కదా. అలా నువ్వు గనక చూసావు అంటే ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో ధన ధాన్యాలకి లోటు అన్నదే ఉండదట. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకు బిడ్డ. ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి అద్భుతమైన ఘట్టం చూడగలవు. నా శ్రీరామ సీతమ్మ తల్లుల తలంబ్రాలు పోసుకోవటం చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసి వస్తే ఆ అదృష్టం కలుగుతుంది. అది నీకు పట్టబోతోంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. అలాగే సీతారాముల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి అభిషేకం చెయ్యాలి. ఎర్రటి పుష్పాలు, సన్నజాజి తామర పువ్వులతో పూజ చెయ్యాలట బిడ్డ. విగ్రహం లేకపోతే సీతారాముల పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో పూజించాలట. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో మట్టి ప్రమిదల్లో 2 వత్తులు వేసి నెయ్యి దీపం వెలిగించాలట. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం నీకు లభిస్తుందట బిడ్డ. అలాగే పూజ చేసే సమయంలో నీ దగ్గర ఉంటే వెండి నాణ్యము లేదంటే రాగి నాణ్యము లేనివారు ₹1 బిళ్ళను అయినా తీసుకుని సరే నా రాముడి ముందు ఉంచి, విగ్రహం ముందు ఉంచి అభిషేకం చేస్తే నీకు అదృష్టం కలుగుతుందట. పూజ అనంతరం దీన్ని తీసుకువెళ్ళి బీరువాలో పెట్టుకోవాలట బిడ్డ. ఇలా చేస్తే నీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుందట. సాక్షాత్తు లక్ష్మీదేవి సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుందట. ఏ ₹1 బిళ్ళ అయితే నా శ్రీరాముడి పాదాల వద్ద ఉంచి అభిషేకించావో ఆ ₹1 బిళ్ళను తీసుకువెళ్ళి నువ్వు డబ్బు పెట్టే చోట పెట్టావు అంటే ఆ రూపాయి 100కు 1000 1000కి లక్షింతలైతుందంట బిడ్డ. అంటే నీ సంపాదన రాశులు రాశులుగా పెరుగుతుందట. అందుకే నీ బీరువాలో పెట్టుకుంటే నీకు విపరీతమైన ధనయోగం కలిసి వస్తుందట. అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటాయట. ఈ రోజున ఉపవాసం ఉండటం అంటే చాలా మంచిది. ఆరోగ్యం అనారోగ్యం కారణంగా కొంతమంది చెయ్యలేరు. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి బిడ్డ. అంతేకాదు సంతోషము, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయట. అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యం స్నానాలు చెయ్యటం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని కదా. శ్రీరామనవమి రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించటం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది. ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధన ధాన్యాలు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువ అయితే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని నా రామయ్య అంటున్నాడు బిడ్డ. ఈరోజు నా రామయ్యకు ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా కూడా పఠించటం వల్ల నిరుపేదలకు సైతం ఎంతో అద్భుతమైన ఫలితాలు వచ్చి కోటీశ్వర్లుగా మారతారట. పేదవారికి కాస్త పట్టెడు అన్నం పెట్టాలట. నీకు ఏవైనా సమస్యలు ఎక్కువ ఉంటే పండగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించటం చెయ్యాలట. ఉపవాసం ఉన్నప్పుడు శ్రీరామనవమి రోజు ఎవరిని కూడా మోసం చెయ్యకూడదట తల్లి. నిజాయితీగా ఉండాలట. నువ్వు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చెయ్యమంటున్నాడు నా రామయ్య. అప్పుడు రామయ్యకు ఎంతో సంతోషం కలుగుతుందట. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీరాముని పూజించే శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలట తల్లి. ఈరోజు అత్యంత నియమ నిష్టలతో నా రామయ్యని పూజించాలట. మన రామయ్యని పూజించాలట. శ్రీరామనవమి పవిత్రమైన రోజు. అసలు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి తల్లి. ఈ రోజున మాంసాహారం అస్సలు తినకు. మద్యాన్ని అస్సలు ముట్టుకోకు. రామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు చాలా కోపం వస్తుందట. ఆగ్రహం కలుగుతుందట. ఫలితంగా నువ్వు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. అలాగే నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించటం లేదా షేవింగ్ చేసుకోవటం, గోళ్లు కత్తిరించటం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదట బిడ్డ. రామనవమి నాడు ఎవరూ కూడా వివాదాల జోలికి అస్సలు వెళ్ళకూడదట.
ఎవరితోనూ గొడవలకు దిగకూడదట, హింస చెయ్యరాదట, ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదట, ఇతరులను నిందించకూడదట, ఇతరుల వివాదాల్లో తల దూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుందట బిడ్డ. నా పవిత్రమైన ఇలాంటి రోజు కూడా నా నామస్మరణ కాకుండా ఇలా మనసులో చెడు ఆలోచనలు, చెడు భావనలతో, కోపంతో రగిలిపోతున్నారు కదా, క్రోధంతో రగిలిపోతున్నారు కదా అని రామయ్యకి కోపం వస్తుందట బిడ్డ. ఫలితంగా నీకు ఆర్థిక కష్టాలు, నష్టాలు కలుగుతాయట. కనీసం 9 రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించటానికి ప్రయత్నించు తల్లి. ఇతరులను విమర్శించటం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం మానేయాలట. కష్టాల్లో ఉన్నవారి పట్ల దయ, ఉదారంగా ఉండాలట తల్లి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు నిరాశ్రయులుగా ఉంటారు, వారికి ఆదరణ కల్పించాలట. శ్రీరామనవమి వేడుకలను చేసేవారు, రాముల వారి కళ్యాణం చేయించేవారు కూడా కొన్ని నియమాలను పాటించాలట. ఆహార నియమాలు పాటించాలట. మద్యం సేవించటం, ధూమపానం చెయ్యటం, మాంసాహారం ఇలాంటివి అస్సలు చెయ్యకూడదట. అలాగే ప్రాముఖ్యత ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడుగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం, మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నంగా ఈరోజు ఈ రామనవమి వేడుకలను జరుపుకుంటాం. నా రామయ్య వేడుకలని జరుపుకుంటాం. ఎందుకంటే నా రామయ్య అంటేనే మాట మీద నిలబట్టేవాడు, తల్లిదండ్రుల మాటను గౌరవించేవాడు, తోడబుట్టిన వాళ్ళంటే అమితమైన ప్రేమ చూపించేవాడు, ఏకపత్ని వ్రతుడు, శాంతమూర్తి, కరుణామూర్తి. అందుకే ఆయనకి నిదర్శనంగా, ఆయనకి సూచనగా, ఆయన గుణగణాలకి చిహ్నంగా శ్రీరామనవమి జరుపుకుంటాం. ఆ రోజు కూడా కోపాలు, తాపాలు, ఆవేశాలు, క్రోధానికి పోతే ఎలా బిడ్డ? కాదు కదా. రామయ్య అనుగ్రహం దొరకాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే కదా. ముఖ్యంగా ఈ రామనవమి రోజున ఈ శ్లోకమైతే పఠించుకోబిడ్డ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుందట బిడ్డ. నా రామయ్య పూర్తిగా సంతోషపడిపోతాడంట ఈ నామానికి. ఈ నామం నువ్వు ఎక్కడ చదువుతావో, ఈ మంత్రం ఎక్కడ చదువుతావో అక్కడ నా రామయ్యతో పాటు ఆయన బంటు అయిన హనుమయ్య ఆశీర్వాదాలు కూడా నీకు లభించేస్తాయి. ఎందుకంటే రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో హనుమయ్య పరుగున వచ్చేస్తాడు. నా రామనామస్మరణ వినిపిస్తోంది, నేను కూడా కలిసిపోవాలి వాళ్ళల్లో, నేను కూడా నా రామనామస్మరణ చెయ్యాలి, నా రామనామ భజన చెయ్యాలి అంటూ ఉరుకుల మీద పరుగుల మీద వచ్చేస్తాడు మన దగ్గరికి హనుమయ్య మన దగ్గరికి వస్తే ఇంక మనకు లోటేంటి కదా. ఈ ఒక్క మంత్రానికి రామయ్యతో పాటు హనుమయ్య కూడా వచ్చేస్తాడు అంటే ఎంతటి అద్భుతం బిడ్డ. ఎలాంటి అవకాశాన్ని అస్సలు 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 విడిచిపెట్టుకోకు బిడ్డ. విడిచిపెట్టుకుంటే చాలా నష్టపోతావు, జీవితంలో ఎంతో నష్టపోతావు. అంతేకాదు రామ భక్తులకి సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందట. అలాగే ఎంతో విశిష్టత ఉన్న శ్రీరామనవమి రోజు నువ్వు చెయ్యవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు తినవలసిన ఆకు ఏంటో తెలుసా? తమలపాకు. ఒక తమలపాకుని ఈరోజు తింటే నీకు ఎనలేని ఐశ్వర్యాలు వస్తాయట. అది ఎలా వస్తాయో తెలుసా? శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసినప్పుడు ఆ పూజ తర్వాత ఒక తమలపాకుని తీసుకుని ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసి ఒక కంచంలో కానీ ఒక ప్లేట్లో కానీ ఉంచాలి బిడ్డ. అది కూడా నా రాముడు ముందు. ఆ ప్లేటు నా రామయ్య పటం ముందు పెట్టి నీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు లేదా ఇక దేని పరంగా నీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నా రామయ్యకి మనస్ఫూర్తిగా చెప్పుకో. నీ కష్టమంతా ఆయన పాదాల వద్ద ఉంచేసే. తండ్రి నువ్వే నాకు రక్ష, నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా, దీని నుంచి బయటపడవయ్యా రామయ్య అంటూ రామయ్యని శరణాగతి కోరయ్య బిడ్డ. అలాగే నువ్వు ఎందులో అయితే విజయం పొందలేకపోతున్నావో, ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతూ ఉందో, అది ముందుకు వెళ్ళటం లేదో, ఏది పూర్తిగా
చేయలేకపోతున్నావో, జీవితంలో ఎదగటానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని, ఈ ఆకుని గనుక నువ్వు శ్రీరాముడికి సమర్పించి ఈ తమలపాకును తింటే నీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది బిడ్డ. ఎంత అద్భుతమంటే తమలపాకు మీద తేనెను వేసి రామయ్యకు సమర్పించావు. రామయ్య ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నిండుగా మెండుగా ఆ తమలపాకు నిండా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు. నువ్వు దాన్ని కనుక నువ్వు తిన్నావు, నీ కుటుంబ సభ్యుల చేత తినిపించావు అంటే నీ కుటుంబ సభ్యుల్లో నీలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి. నీవు చేసిన పాపకర్మలన్నింటి నుంచి కూడా బయటపడిపోతావు. ఎన్నో జన్మల పాపకర్మలు నిన్ను పట్టి పీడిస్తున్నవి నిన్ను, నీ కుటుంబాన్ని పటాపంచలు అయిపోతాయి. వారిలో ఉన్న చెడు ఆలోచనలు, కోపాలు, ఆవేశాలు అన్నీ కూడా పోతాయి. చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఒక దైవిక శక్తి నీ కుటుంబంలో నెలకొంటుంది. ఇక నీకు ఏవైతే ఆటంకాలు అడ్డంకులుగా ఏర్పడుతున్నాయో అలాంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఒక్క ఆకు నువ్వు తినటం వలన నీకు, నీ కుటుంబానికి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది, ధన ప్రాప్తి లభిస్తుంది, విజయ ప్రాప్తి లభిస్తుంది. ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే. ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది, ఆరోగ్యమయం అయిపోతుంది, ఆనందమయం అయిపోతుంది. బిడ్డ, నా రామయ్య చెప్పమన్నది, మన రామయ్య చెప్పమన్నది ఈ మాటే తల్లి. వింటావు కదా, విన్నావు కదా. నా రామయ్య చెప్పిన మాటలన్నీ విన్నావు కదా. నా రామయ్య చెప్పినట్టు చేశావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. అప్పుడు నా రామయ్య ఆశీస్సులతో పాటు నీ సాయి అనుగ్రహం కూడా నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది. నీ జీవితం అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం నీ జీవితంలో నీలో చూడాలని నీ సాయి, నీ తండ్రి తపన బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరాం, జై శ్రీరామ్.